హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య నటించబోతున్న ఆ చిత్రం ఎన్బికే 110. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ లో 3 చిత్రాలు రిలీజ్ కాగా 3 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందనమాట. ఇప్పుడు 4వ చిత్రం బీబీ 4 పై మంచి హైప్ అయితే ఉంది. అయితే ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ ఎవరు అన్న విషయానికొస్తే, బాలయ్యను ఢీ కొట్టే విలన్ వచ్చేసి టాలీవుడ్ హీరో అన్నమాట. ఆ హీరో ఎవరో కాదు, మ్యాచో స్టార్ గోపీచంద్ అన్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ప్రెజెంటు గోపీచంద్ తను నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవటం లేదు. అందువలన మళ్ళీ విలన్ పాత్రలో, అది కూడా బాలయ్య చిత్రంలో నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో గోపీచంద్ విలన్‌గా అదరగొట్టిన విషయం మనకు తెలిసిందే. 'జయం', 'వర్షం', 'నిజం' సినిమాలలో ప్రతి నాయకుడిగా కనిపించి మంచి గుర్తింపైతే తెచ్చుకున్నారనమాట. ఆ తర్వాత ఇప్పటివరకు హీరోగానే కొనసాగుతున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి విలన్‌గా మారబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అది కూడా బాలయ్య చిత్రంలో, బోయపాటి డైరెక్షన్‌లో. ఈ న్యూస్‌పై అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి చూడాలి. గోపీచంద్ బీబీ 4లో విలన్‌గా నటిస్తే అదిరిపోయే విధంగా ఆడియన్స్‌నైతే ఆకట్టుకోవటం ఖాయం. మరి చూడాలి ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా ఎవరు నటిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.